Telugu. What is asthma and how is it treated? A deep look into respiratory disease. ఆస్తమా అంటే ఏంటి, మనం వాళ్ళు ట్రీట్ అదే ఎలా క్యూర్ చేస్తారు, రెస్పిరేటరీ డిసీజ్ అది. రెస్పిరేటరీ డిసీజ్లోకి చూద్దాము అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం రెస్పిరేటరీ డిసీజ్ చూసుకుంటే ఎప్పుడైతే ఆస్తమా వస్తుందో ఆ రెస్పిరేటరీ ఇక్కడ విండ్ పైప్ అనేది ఆస్తమా వల్ల ఇలా గ్యాప్ ఉండేది, ఇలా మెల్లిగా గ్యాప్ తగ్గిపోద్ది అనమాట. దానివల్ల మనకి బ్లడ్ సరిగ్గా రావడం కాకుండా అందుకోవడం రాక ఇంకా మనము ఏదైనా స్ట్రక్ ఇక్కడ అయిపోతే అలా కూడా అలా మొత్తం అలా అయిపోతుందంట. ఇంకా ఎలర్జీస్ రావడము, జనరల్గా కోల్డ్ రావడము, ఇంకా చాలా సిమ్టమ్స్ ఉన్నాయంట దానికి. ఎవరైనా పీపుల్ వస్తారో వాళ్ళకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారంట. ఈ బ్రెత్ తీసుకొని మెల్లిగా వదిలాలంట. ఇంకా చాలా వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఇలా నొక్కుకొని నోట్లోకి తీసుకుంటారు కదా, అలా కూడా తీసుకోవడానికి ఇస్తారంట. మ్యాక్సిమం అలా తీసుకోకుండా చూస్తారంట. ఇంకా ఆస్తమా అనేది 300 మిలియన్ పీపుల్స్కి వస్తుందంట వరల్డ్ వైడ్లో. వాళ్ళందరూ ఇలా దగ్గరకు రావడం వల్ల వీళ్ళు కొంచెం సివియర్గా ఉందా లేదంటే వీళ్ళే క్యూర్ చేయగలుగుతారా, ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మంచిగా క్యూర్ చేసుకుంటే మంచిది అంటున్నారు వీళ్ళు అని చెప్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్. ఆస్తమా ఎక్స్టెన్షన్. మనకి ఆస్తమాని ఎలా ట్రీట్ చేస్తారంటే, ఎప్పుడైతే నేను బీటా బ్లాకర్స్ అని చెప్పాను కదా, అవే ఎక్కువ ఆస్తమా అటాక్ని క్రియేట్ చేస్తాయంట. ఇంకా అవి ఎలా చేస్తారంటే ఆపోజిట్ చేస్తారు. ఇప్పుడు ఇది అటాక్ వచ్చింది, ఈ ఆస్తమాకి అటాక్ మెడిసిన్ లాగా చేస్తారంట. ఏదైతే ఆస్తమా రిలాక్స్ అవుతుంది స్మూత్ మజిల్ లాగా, ఇంకా అదేం చేస్తుంది, బ్రాంకోస్పాటమ్ ప్రాబ్లమ్ని కేర్ తీసుకుంటారంట. ఇంకా లింఫాల్ అని చెప్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్.